వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను చాలా మందికి స్కూల్ స్టార్ట్స్ అవుతున్నాయి కాబట్టి అండ్ జస్ట్ టిల్ ఏప్రిల్ బట్ హాలిడేస్ వస్తున్నాయి కదా, బుక్స్ అవన్నీ కొనుక్కుంటారు కదా. సో నేను ఇంకా బుక్స్ కొనుక్కోవాలి. అప్పుడు లోపల స్టేషనరీ అయితే నా ఆరాటం ఆగక కొనుక్కున్నాను అనమాట. సో చూపిస్తాను మీకు కూడా ఏమేమి కొనుక్కున్నాను. ఫస్ట్ నా స్టేషనరీ నేను పెన్స్ అలాంటివి ఉంటాయి కదా, అది ఫస్ట్ ఈ పౌచ్. సో నాకు ఈ పౌచ్ బాగా నచ్చింది. దీనికి ఒక చెట్టు కదా ఎందుకంత బాగా నచ్చింది, ఏం క్వాలిటీస్ ఉన్నాయి అనుకుంటున్నా. స్పేషియస్ లోపల బాగా స్పేషియస్ ఉంది. అండ్ ఇది గ్రీన్ కలర్ బాగా నచ్చింది అనమాట. గ్రీన్ కలర్ బాగా నచ్చింది, సో అందుకే తీసుకున్నాను. సో మీకు చూపిస్తాను. లోపల కూడా కొత్త ఐటమ్స్ అయినా పాతవి ఏమి లేవు, చూపిస్తాను ఇప్పుడు. సో నేను ఒక 2 జెల్ పెన్స్ నేను కొనుక్కున్నాను. నేను కొనుక్కున్నాను అప్పుడు ఒక 2 జెల్ పెన్స్ నాకు ఇష్టం పెరిగాయి. చాలా ఇష్టం అంటే ఎంత ఇష్టం పెరిగాయి అంటే అంత ఇష్టం పెరిగాయి అనమాట. దేనికి అంటే అంత స్మూత్గా వస్తుంది. మీకైతే చూపిస్తాను, చూస్తాను నీట్గా. ఫస్ట్ అది వేరే చూపిస్తాను. సో ఇదైతే పిన్స్, స్టాప్లర్ పిన్స్ అనమాట. నెక్స్ట్ ఇది గ్లూ. ఏ గ్లూ కొనుక్కోక తెలియక ఈ గ్లూ కొనుక్కున్నాను. అంటే అక్కడ చాలా గ్లూస్ ఉన్నాయి, బట్ నాకెందుకు ఇది సింపుల్గా క్యారీ చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటే ఒక ఎంత పెద్ద గ్లూ పెట్టుకున్నా మనం యూజ్ చేయం కాబట్టి పక్కన ఉంటుంది. ఒకవేళ స్కూల్ అనుకో పేపర్స్ చినిగిపోయినప్పుడు స్టిక్ చేసుకోవాలి, వేరే ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే స్టిక్ చేయాలి బోర్డ్స్ మీద. సో అలాంటివన్నీ యూజ్ అయిపోతాయి కదా, తొందరగా అయిపోతుంది. అందుకే నేను చిన్నది యూజ్. ఒకవేళ వేరే వాళ్ళు గ్లూ ఉందా అని అడిగితే ఉంది, కానీ దీంట్లో ఇంత ఉందని చెప్పేస్తాను. సింపుల్, అందుకే చిన్నది కొనుక్కున్నాను. నెక్స్ట్ ఇది దేనికంటే ఇప్పుడు బుక్స్కి మనం కవర్స్ వేస్తాం కదా, దానికి. అండ్ ఇది మార్కర్, పర్మనెంట్ మార్కర్ అన్నమాట. ఇక్కడ పర్మనెంట్ మార్కర్. సో ఇదైతే పర్మనెంట్ మార్కర్. ఇది దేనికి అంటే నేమ్స్ రాస్తాను బుక్స్ కూడా. సో నెక్స్ట్ ఒక 2 డార్క్ పెన్స్, ఒక బ్లూ పెన్, 2 బ్లాక్ పెన్స్. మియోన్ పెన్ ఎన్ని మందులకి నచ్చుతుందో చెప్పండి. ఫస్ట్ ఈ మియోన్ పెన్ అప్పట్లో 2 రూపీస్, ఇప్పుడు ఈ మియోన్ పెన్ 5 రూపీస్. అంటే చాలామంది యూజ్ చేస్తున్నారు అనమాట మియోన్ పెన్. ఎందుకంటే అంత బాగుంటుంది, ఈజీగా రాయొచ్చు. అండ్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ డార్క్ పడాలి, నీట్గా ఉండాలి, హైలైట్గా ఉండాలంటే నేను యూజ్ చేస్తాను. ఇది నేను లెసన్స్ రాయడానికి, హెడ్డింగ్స్ రాయడానికి, ఇండెక్స్ ఉంటుంది కదా బుక్స్కి, టైటిల్ పేజ్ వాటి మీద రాయడానికి యూజ్ చేస్తాను అన్నమాట. బ్లాక్ పెన్ కొత్తది, నేను సపరేట్ దేనికి యూజ్ చేయడం కూడా పెట్టుకుని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవే తీసుకోబోతా, ఎక్సెప్ట్ దిస్ అండ్ దిస్, ఈ 2 తీసుకోబోతా. అండ్ ఇది ఒకటి బ్లాక్ పెన్, ఇది ఒక బ్లూ పెన్. ఇది కూడా డార్క్ పడుతుంది, యూజ్ చేస్తుంది, యూజ్ చేయలేదు. అండ్ ఇది బ్లాక్ పెన్. నాకు ఇది ఎంత బాగా నచ్చింది, నాకు దీని క్యాప్ నచ్చింది ఫ్రెండ్స్, బాగుంది క్యాప్. సో అందుకే కొన్నాను ఇది. సో నెక్స్ట్ ఒక ఏమంటారు పెన్సిల్, ఒక పెన్సిల్. నాకు ఇష్టమైన కలర్ ఏంటంటే ఎల్లో. చెప్పేస్తుంటే నాకు బాగా ఇష్టమైన కలర్ ఎల్లో, అందుకే నేను ఎల్లో తీసుకున్నాను. అంకుల్ లైక్ గర్ల్స్కి పింక్ ఇష్టం కదా అని పింక్ తీసుకుంటే నేను పింక్ వద్దు ఎల్లో అన్నాను, అందుకే ఎల్లో వచ్చాను. బాగుంటుంది. నెక్స్ట్ వీటి కోసం లిప్స్ అన్నారు కదా, లిప్స్ 0.7 లిప్స్. సో నేను ఏం చెప్పిన 2 జెల్ పెన్స్ అంటే బ్లాక్ బ్లూ జెల్ పెన్స్ ఇవే. కొత్త పౌచ్ పెన్స్ బాగుంది, లోపల స్పేషియస్. సో ఇవే అన్నమాట. దీనికి ఆ టేప్ పెట్టినట్టు సో ఇది కంపెనీ
చాలా బాగుంటుంది జెల్ పెన్. ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి. నేనైతే ఎందుకు టేప్ పెట్టానంటే ఒకవేళ టేప్ లేకపోతే నేను ఊరికి తీసి ఎప్పుడెప్పుడు వాళ్ళప్ప అని ఊరికి అనిపిస్తుంటుంది అనమాట. అందుకే టేప్ పెట్టాను. ఆయనకి మీకోసం ఆ టేప్ని తీసాను. సో ఇది బ్లాక్ పెన్, బ్లూ పెన్. లైక్ నేను ఫస్ట్ నిన్న తెచ్చాను కదా, నిన్న నైట్ లైక్ 7కి అట్లా తెచ్చాను. ఎట్లయినా బాగా ఎండగొడుతుంది పొద్దున, అందుకే 7కి అట్లా తెచ్చాను అనమాట. అయితే తేగానే యూజబుల్ కాలేదు. కొంచెం డిన్నర్ తినేసి కొంచెం ఫోన్ చూసి నేనైతే ఏమన్నా స్కూల్ నుంచి శ్రీచిత్రం తీసుకుంటున్నాను అనమాట. అందుకే ఓన్లీ నేను వీడియోస్ చూసి అన్నీ స్టడీస్వే అనమాట. స్టడీస్వే చూస్తున్నాను వీడియోస్ అయితే అన్నీ ఎక్కువ స్టడీస్వే చూస్తున్నాను. ఎందుకంటే బాగా చదువుకోవాలి. ఇప్పుడు చదువుకున్న వీడియోస్ చూసి మోటివేషన్. సో అందుకే అదే బాగా చూస్తున్నాను. సో నాకు అప్పుడు లైక్ నేను ఏ పెన్స్ యూజ్ చేస్తే బాగుంటుందని చూశాను. మోస్ట్లీ నాకు ఇదే పెన్ చెప్పారు, అంటే యూట్యూబ్లో చూసుకుంటాను. ఎందుకు ఇదే పెన్ చూపిస్తున్నారు, నేను కొన్ని ట్రై చేయొచ్చు కదా, దానికి రివ్యూ ఇవ్వచ్చు కదా అనేసి నేను ఇది కొనుక్కున్నాను. ఇది నేను 10/10 ఇస్తున్నాను. ఎందుకంటే అంత స్మూత్గా పడుతుంది. ఇప్పుడు కొంతమంది నీట్ హ్యాండ్ రైటింగ్తో చాలా ఫాస్ట్గా రాయాలనిపిస్తుంది కదా, ఇది నీట్ హ్యాండ్ రైటింగ్తో చాలా స్మూత్గా వెళ్తుంది అనమాట. ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ అవుతుంది. సో నేను ఒక బ్లూ పెన్, ఇది బ్లూ పెన్. అర్థం కావడానికే ఇక్కడ బ్లూ క్యాప్, జెల్ అని ఇక్కడ నుంచి చూడండి, జెల్ అండ్ దీని మీద కూడా ఉంది జెల్ అని. సో వాళ్ళు మీరు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఒక బ్లాక్ పెన్, దాని నేమ్ అడగాలి. దాని నేమ్ మీరు కామెంట్ పెట్టండి, దాని నేమ్ ఏంటో, నేమ్ కావాలని. అప్పుడు నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. సో మోస్ట్ ఆఫ్ దీనికి అందరికీ తెలిసింది ఈ జెల్ పెన్. సో ఇది బ్లాక్ పెన్ అనమాట. వెళ్ళి అక్కడికి వెళ్ళి వీటి నేమ్ ఆ జెల్ పెన్ ఇవ్వరా అన్నది. నాకు ఏ స్టేషనరీ అయినా దొరుకుతుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను వెళ్ళే ప్రతి స్టేషనరీ బయట అమ్మేస్తున్నారు, చూశాను. సో ఇంత నీట్గా పెట్టుకుంటున్నాను, గ్లాసెస్ వేసి అవి వేసి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ ఏం వాడను ఫ్రెండ్స్. ఎప్పుడు ఆ స్కూల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వాడతాను ఇన్ని. అక్కడికి ఈ లిడ్ బాక్స్ కూడా వాడను, పౌచ్ కూడా వాడను. ఇవన్నీ పౌచ్లోనే ఉంటాయి. సో ఇదొక పౌచ్. ఇన్ని గానం వేసాక కూడా ఇంకా చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్. అందుకే నేను పౌచ్ కొంటాను. నార్మల్ సూపర్ మార్కెట్స్లో, డీమార్ట్లలో ఇవి బాగా దొరుకుతాయి అన్నమాట. నేనైతే నార్మల్ ఇలాంటి స్టేషనరీలోనే కొనుక్కున్నాను. ఇది నాకు అరౌండ్ ఒక 100 రూపీస్ అట్లా పడి ఉంటుంది అంతే. సో నెక్స్ట్ బాటిల్ అనమాట. బాటిల్ సో నాకు ఎల్లో కలర్ ఇష్టం కాబట్టి ఎల్లో కలర్ బాటిల్ బాగుంది కదా. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ వరకు అనుకుంటారు కదా, ఇక్కడ వరకు ఉంటుంది మనకి నింపుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇట్లా నుంచి కారుతాయి అనుకుంటుంది. ఇది ఉన్నది దానికన్నమాట కవరింగ్. సో అండ్ ఇక్కడ నుంచి వాటర్ తాగొచ్చు. ఇక్కడ నుంచి కూడా ఫిల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి కూడా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాగ్, ఇది బ్యాగ్. సో నేను ఈ బ్యాగ్ ఎందుకు తీసుకున్నానంటే చూపిస్తాను. సో ఇక్కడ నాకు ఇది బాగా స్పేషియస్గా అనిపిస్తుంది. ఇక్కడ ఇంత పెద్ద పౌచ్ అంటే ఇంత పెద్దగా. నెక్స్ట్ ఇక్కడ 2 బాటిల్స్ కోసం స్పేస్ 2 ఉన్నాయి బాటిల్కి. అండ్ బాటిల్ లూజ్ అయి కింద పడకుండా ఇది బెల్ట్ ఒకటి చూపిస్తున్నాను మీకు. బాటిల్ పెడుతున్నారు ఈ 2 సైడ్స్ ఉంటాయి కదా, ఇట్లా స్ప్రెడ్ చేసి ఇక్కడ తీసుకెళ్ళి తర్వాత
ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఈ 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అవి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఇది ఇట్లా లాగేసుకుంటే ఫినిష్డ్. ఇంకా కింద పడుకోవడం కాబట్టి. అండ్ ఇక్కడేమో ఇక్కడ చూసి మీకు ఇక్కడ వరకే ఉన్నట్టు అనిపిస్తుంది కదా, లేదు ఇక్కడ 7 వరకు ఉంది. 7 వరకు. నెక్స్ట్ ఈ బ్యాగ్లో ఏమో ఈ జిప్లో ఏమో 3 కంపార్ట్మెంట్స్ అండ్ ఇక్కడ బుక్స్ పెట్టుకోవడం స్పేస్. నెక్స్ట్ నెక్స్ట్ ఇదన్నమాట, ఇది లాస్ట్ జిప్. ఇది బుక్స్, ఇక్కడ బుక్స్ పెట్టుకోవడానికి, ఇక్కడ పెద్దలు అయితే ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు ఒకవేళ అలా చేసేసుకుందాం. లేకపోతే నార్మల్ ఫైల్స్ పేపర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి దీంట్లో పెట్టుకోవచ్చు. నేనైతే దీంట్లో ఫైల్ పెట్టుకుంటున్నాను. ఫైల్ కొన్నాక కూడా చూపిస్తాను. నేను పర్పుల్ కలర్లో కొందాం అనుకుంటున్నాను. చూడాలి దొరుకుతుందో పర్పుల్ కలర్. ఎల్లో కలర్లో ఉన్న తీసుకుని కొన్ని ఎల్లో కలర్లో బాగుంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడప్పుడు ఫీల్ అవుతుంది, ఎందుకు ఎల్లో కలర్లో ఉండదు, ఎందుకు ఎల్లో కలర్లో ఎందుకు బాగాలేవు, ఎందుకు స్టైల్ బాగాలేదు, లైక్ ఎందుకు నీట్గా ఉండవు అని ఊరికి భయపడుతుంటాను. అండ్ నేను బాధపడుతుంటాను. బట్ కొన్ని బాగుండే అది కొనేస్తాను, కొన్ని బాగాలేకపోతే వేరే కలర్. నేను మోస్ట్ తీసుకుంటాను పర్పుల్ పింక్ గ్రీన్ అండ్ బ్లూ, అన్ని కలర్స్ తీసుకుంటాను. బ్లాక్ తప్ప, వైట్ తప్ప. ఎందుకంటే వైట్ అయితే అంటే బ్లాక్ ఓకే బట్ వైట్ అయితే అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే పెన్స్ అవన్నీ గీరుకుంటూ ఉంటాయి అండ్ అన్నీ దుమ్ము ఉంటుంది కాబట్టి. సో మీరు మీ స్కూల్ కోసం ఏమేమి యాక్సెసరీస్ తెచ్చుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ తెచ్చుకున్నారో లేదో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు ఏ క్లాస్కి వెళ్తున్నారో కూడా కామెంట్ చేయండి అనమాట. ఇది గుర్తుంచుకోండి, ఇది 2026 ఏప్రిల్ 16 అనమాట. ఏప్రిల్ 16th. ఇది 16th రోజు. ఇది టైం ఇప్పుడు ఎంత అంటే 9 అవుతుంది నైట్. అప్పుడు అప్లోడ్ చేసేస్తాను. ఇప్పుడు చూసేసి తమిళం పెట్టేసుకొని అప్లోడ్ చేసేస్తాను. మీరు చూసేయండి. అండ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.